నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మద్దూరు మండల కేంద్రానికి చేరుకుంటారు. మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి వంశీచందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి మల్లు రవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. బిజినేపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరులో 4వసారి పర్యటించనున్నారు. దానిలో భాగానే నేడు కొడంగల్ నియోజకవర్గంలో మద్దూరులో పర్యటించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బావోజీ జాతరలో పర్యటించిన తర్వాత అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ కార్యక్రమానికైతే వెళ్ళనున్నారు. దానిలో భాగంగానే అక్కడనే బిజినేపల్లి మండలంలో అయితే కాంగ్రెస్ జనజాతర సభను ఏర్పాటు చేశారు. జనజాతర సభకు అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో 2 పార్లమెంటు నియోజకవర్గాలు మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా నాగర్ కర్నూలు 2 కూడా ప్రతిష్టాత్మకంగా గెలిపే ధీమగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు, అదేవిధంగా మహబూబ్ నగర్లో 2 ఎంపీ సీట్లను గెలుచుకునేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నేడు 4 గంటలకు కాంగ్రెస్ జనజాతర సభ పేరుట పార్లమెంటు అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా అక్కడ సభ అయితే నిర్వహించబోతున్నారు. సభకు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జన సమీకరణ అయితే చేస్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత జిల్లా నాగర్ కర్నూలు ఆయన సొంత జిల్లా కావడంతో నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి ఆయన సొంత గ్రామం నుంచి కూడా అభిమానులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు అయితే పెద్ద మొత్తంలో పాల్గొనొచ్చని కాంగ్రెస్ నాయకులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్నారు అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు 4 సభలను ప్రారంభించిన తర్వాత ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అయితే ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్ గత కొన్ని రోజుల కిందట వంశీచందర్ రెడ్డి నామినేషన్లో వేసిన తర్వాత క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడ ఎస్సీలకు అదేవిధంగా ఆ వర్గానికి సంబంధించినటువంటి ఏమైనా హామీలు, అదేవిధంగా వారికి షెడ్యూల్ వర్గీకరణ యొక్క విషయాలను ఏమైనా ప్రకటించవచ్చని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి త్రిముఖ పోటీ అయితే జరుగుతుందని చెప్పుకుంటాం. ఈ త్రిముఖ పోటీలో ఎలాగైనా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 2 పార్లమెంటు నియోజకవర్గాలను గెలుచుకునేందుకైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలా వరకు భారీ స్థాయిలో జనాల్లోనికి వెళ్లేందుకైతే కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఈ యొక్క నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ కుమార్తో చందు, ఫోర్ సైడ్స్ టీవీ, మహబూబ్ నగర్.